Garuda Express, an international courier service. మీరేదో పేరు చెప్పారు, ఆయన ఎవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమా వాడట. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను. జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలివి. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి నియమించడంపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై ఓ విలేకరు ప్రశ్నించగా అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని తనదైన శైలిలో విధంగా సమాధానమిచ్చారు. రాజుగారి వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఇప్పుడు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరి అంత వేటకారమా కేంద్ర మంత్రి గారికి అని కామెంట్స్ చేస్తున్నారు. కనీసం తెలుగు పేపర్స్ కూడా చేసే టైం లేదా? ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆంధ్ర రాజకీయాలు వదిలేశాడా అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పవన్ కళ్యాణ్ ని మంత్రి గారు చూడకపోతే వచ్చే నష్టం ఏమీ లేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన పవర్ ఏంటో చూపిస్తామని పంచలేస్తున్నారు పవన్ అభిమానులు. నిజంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అలా వ్యాఖ్యానించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఎవరిని ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారు? అసలు పవన్ ఎవరో నాకు తెలియదు, అసలు ఐడియా లేదు, ఎవరో సినిమా వాడట, చాలా ఏళ్లైంది నేను సినిమాలు చూసి, సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను అని అంటాం వెనక గతంలో పవన్ కళ్యాణ్ అశోక్ గజపతిరాజు ఎక్కడా కలుసుకోలేదా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. గతంలో విజయనగరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించారు అశోక్ గజపతిరాజు. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ నేను చూడలేదు అని చెప్పటం వెనక ఏదో రాజకీయ కోణం దాగున్నది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంది జనసేన. మరోవైపు అశోక్ గజపతిరాజుని కేంద్రంలో అతని యొక్క ఆధిపత్యం తగ్గించడానికి చంద్రబాబు ఈ మధ్య వ్యూహం రచించారట. కేవలం మంత్రి పదవి వరకు మాత్రమే ఆయన పరిమితం చేసి మిగతా బాధ్యతలని సుజనా చౌదరికి అప్పగించారట. దీంతో అశోక్ గజపతిరాజు ప్రాధాన్యత కేంద్రంలో తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ తన పట్టు పెంచుకోవటానికి కాస్త చంద్రబాబుని ఇరుకున పడేస్తే పోలా అని అనుకున్నట్లుగా అంటున్నారు. ఒకవేళ నిజంగా గనక రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి అశోక్ గజపతిరాజు గనక ఈక్వేషన్ చెడిపోతే కాస్త బీజేపీకి దగ్గరవచ్చు. ఎందుకంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా ఆగ్రహంగా ఉంది పవన్ కళ్యాణ్ మీద. దీంతో అశోక్ గజపతిరాజు తన వ్యూహం మార్చేసుకున్నారు. ఇప్పుడు గనక పవన్ కళ్యాణ్ మీద పంచులేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టడం ఖాయం. ఈ నేపథ్యంలోనే కాస్త ముందస్తుగా తనేంటో తన వ్యూహమేంటో టీడీపీ అధినేత చంద్రబాబుకు సిగ్నల్స్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈ పంచులు వదిలారని తెలుగు తమ్ముళ్లే అనుకుంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా అశోక్ గజపతిరాజు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కలుసుకుంటారో లేదో చూద్దాం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.